హలో ఆల్, వెల్కమ్ టు సినీ స్మాష్. హియర్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం ప్రేమిస్తున్నా. నేను చూసానన్నయ్య, నేను చూసేశాను. ఈ జన్మకి చాలు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య, నేను పోతాను. బాబోయ్, ఇదొక కళాఖండం, మామూలు రాడ్ కాదు. రాధా 550 స్టీల్ TMT అస్సలు నచ్చలేదు. నాకైతే ఒక్క సీన్ కూడా నచ్చలేదు. సినిమా కంప్లీట్ చేయడానికి చాలా కష్టపడ్డాను. ఈ సినిమా థియేటర్లో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా అవార్డు ఇవ్వాలి. ఫుల్ గా చూసి నచ్చిందని చెప్తే లైఫ్ టైం సెటిల్మెంట్. ఏదో అర్జున్ రెడ్డిని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారు, బట్ లిటరల్లీ వర్స్ట్ గా ఉంది. అసలు సెట్ అవ్వలేదు ఏమి. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది ఫ్రమ్ ఫస్ట్ మినిట్ టు లాస్ట్ మినిట్. అసలు ఆ డైరెక్టర్ ఏమనుకుని తీసారో అర్థం అవట్లేదు. అసలు మీనింగే ఉండదు సినిమాలో. ఏదో కన్వే చేయడానికి ట్రై చేశాడు, బట్ క్లైమాక్స్ కి వచ్చేసరికి నీరసం వచ్చేసింది. ఇలాంటి సినిమాలు తీసినప్పుడు అసలు ఆడియన్స్ ని మైండ్ లో పెట్టుకొని తీస్తారో లేదో తెలియదు. ఎందుకంటే ఏ సెట్ ఆఫ్ ఆడియన్స్ కి నచ్చదు ఇలాంటి మూవీ అయితే. టెక్నికల్ వాల్యూస్ కూడా అస్సలేం బాగాలేదు. చిరాకు తెప్పించే సాంగ్స్, సింక్ లేని బీజం, ఏ ఆస్పెక్ట్ లోనూ నచ్చలేదు మూవీ నాకైతే. సినిమా అయితే అస్సలు నేచురల్ గా ఉండదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఏం లేదు, కానీ ఒక్క హై మూమెంట్ ఉంటదేమో అనుకున్నా, బట్ ఎక్కడా లేదు. సినిమాలో ఒక 2-3 అడల్ట్ సీన్స్ పెట్టేస్తే ఆడియన్స్ చూసేస్తారు అనుకోవడం ఖచ్చితంగా మూర్ఖత్వమే. ఎందుకంటే అవి స్టోరీకి స్ట్రాంగ్ గా కనెక్ట్ అయితేనే బాగుంటాయి. ఏదో వల్గర్ కైండ్ ఆఫ్ ఫీల్ వచ్చింది సినిమా చూస్తుంటే. ఐ విల్ డెఫినెట్లీ నాట్ రికమెండ్ దిస్. ఫ్యామిలీతో అయితే అస్సలు చూడొద్దు. అయినా ధైర్యం చేసి చూస్తా అంటే మీకేమైనా అయితే నాకేం సంబంధం లేదు. దట్స్ ద రివ్యూ గైస్. మీరెవరైనా మూవీ చూసుంటే ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, స్టే ట్యూన్డ్ అండ్ బాయ్ బాయ్.